నాకు దత్తుడు మామూలుగా ఏదో ఒక లీల చేస్తాడు అని నాకు తెలుసు. స్వామి కదా, నాకు తెలుసు దత్తుడు చేస్తాడు అని. కానీ మీరు ఇప్పుడు చెప్తుంటే విచిత్రంగా ఉంది నాకు. వీళ్ళు వచ్చే ముందు గురుపదేశం అన్నారు. వచ్చే అసలు ఒంట్లోంచి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా. అందుకే శ్రీరామ జయరామ అనుకోవాలి ఇంకా రోజు. కాదు, ఈవిడ వచ్చేటప్పుడు అంట వాళ్ళ గురువు గారు అన్నారంట, మీరు అక్కడికి వెళితే గురువు కలుస్తారు, మిమ్మల్ని మంచి మాటలు చెప్తారు, ఉపదేశ మంత్రం ఇస్తారు అని చెప్పారంట. జాను బబ్లు నేను ముగ్గురం టెంపుల్కి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పంతులు గారు చెప్పారు. బాబోయ్, అసలు నిజంగా చెప్పాలంటే తెలుసు కదా, కాశీ వచ్చామంటే ఖచ్చితంగా నాది గంగా స్నానం అయిన తర్వాత నా ప్రోటోకాల్ ఎప్పుడు కూడా మస్ట్ విజిటెడ్కి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత మణికర్ణికకు రావాలి, ఇదే ఉంటుంది అనమాట ఫ్లో. కానీ దత్త జయంతి అనుకుంటూ వచ్చాం కదా, ఎలా వెళ్ళామో అసలు భైరవ్ దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళం వెనక్కి తిరిగాము, కంచి కామకోటి పీఠం దగ్గరికి వెళ్ళాము, గురువు గారు మొదలు పెట్టారు, అక్కడ గురువుల దర్శనము అంతమంది పండితులది. ఇంకా అసలు అపాయింట్మెంట్లు తీసుకున్నా దొరకనటువంటి ఒక పీఠాధిపతి ఇది మా అందరినీ కూర్చోపెట్టి మంత్రోపదేశం చేసి అసలు నువ్వంటే ఏంటో ఫస్ట్ తెలుసుకో, ఆ తర్వాత నాకు చెప్పు అని చెప్పి పంపించారు. దేవుడు కాశీ వరకు వచ్చి పరుగులు పెడుతున్నావు కదా, నువ్వంటే ఏంటో తెలుసుకో అని పంపించాడు. ఏంటో ఈ వింతలు, దత్తుడు వింతలు అన్నీ ఇలాగే ఉంటాయి. మీకు దైవానుగ్రహం ఉంది, కానీ మీకు ఒక గురువు నడిపించాలి, ఈసారి కాశీకి వెళ్తే మీకు గురువు దర్శనం జరుగుతుందని చెప్పారు. గురు పౌర్ణమి రోజు జరిగింది, ఇంకా నేను షాక్ లోనే ఉన్నా, వీడియోస్ పెడతా. జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఈ 2025లో మార్గశీర్షంలో వచ్చేటువంటి పౌర్ణమి దత్త జయంతి కదండి. ఈ సందర్భంగా మళ్ళీ కాశీ వెళ్ళటం జరిగిందనమాట. సో ఇంతకు ముందు లాస్ట్ ఒక 2 ఇయర్స్గా మన యూట్యూబ్ పెట్టిన తర్వాత నేను కాశీ వీడియోస్ అందించేటప్పుడు ప్రతిదీ షార్ట్స్తో సహా చాలా కూలంకషంగా వివరిస్తూ వీడియోస్ కాశీకి సంబంధించి పెట్టాను. ఎంతోమంది ప్రయోజనాన్ని పొందుతూ వెళ్ళి దర్శించుకొని తరిస్తూ మీ అభినందనల విలువ అక్కడ కలిసినప్పుడు నాతో పంచుకుంటూ ఉన్నారు, అండ్ కామెంట్స్ రూపంలో కూడా పంచుకుంటూ ఉన్నారు. సో మీ అందరి కోసం ఈ సంవత్సరం నా విజిటింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో వీడియోస్ అయితే ప్రజెంట్ చేస్తున్నానండి. దీనికి ముందర కూడా ఒక 2 వీడియోలు పెట్టాను, సో తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇందులో నేను గత ఏడాది ఒక తప్పు చేశానన్నమాట. అంటే అది తప్పు అని ఈ సంవత్సరం దత్తుడు చేసినటువంటి ఒక మిరాకిల్ ద్వారా నాకు తెలిసింది, అక్కడికక్కడే తెలిసిందనమాట. సో ఆ విషయాన్ని మీతో పంచుకుంటూనే కాశీలో మణికర్ణిక అపరాహ్న స్నానాన్ని ఎలా చేసుకోవచ్చు అండ్ మస్ట్ విజిటెడ్ ఏముంటాయి అనేది కూడా ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నాను. చూడండి, కళ్ళతో చక్కగా చూస్తూ ఆస్వాదిస్తూ జై శ్రీ మహదేవ్ అనుకుంటూ లేదా ఓం నమశివాయ అనుకుంటూ ప్రతి దృశ్యాన్ని మీరే నాతో కాశీయాత్ర చేస్తున్నట్టుగా భావన పొందితే తప్పకుండా మీ జీవితాల్లో ఒక్కసారైనా వెళ్ళాలి కాశీ అనేటువంటి సంకల్పాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా దత్తుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యాత్ర విశేషాలైతే మీతో పంచుకుంటున్నానండి. కాశీ నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ గంగా స్నానం కంప్లీట్ చేసుకున్న తర్వాత భైరవ దర్శనానికి వెళ్తానండి. బట్ ఈసారి అనుకోకుండా దత్త జయంతి రోజున దత్తుడు ఏ విధంగా అయితే చెప్పాడో అలాగే నడుస్తున్నామేమో అని అనిపించిందనమాట. సో భైరవ్ దగ్గరికి వెళదాము అని అనుకునేటప్పటికే ఒక గురు దర్శనం జరగడము, ఒక 19 ఏళ్ల యువకుడు గురించి ముందు వీడియోలో ప్రజెంట్ చేశాను, మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆ తర్వాత అక్కడ మనం కంచి పీఠంకి సంబంధించిన టెంపుల్ నుంచి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పక్కనే హరిశ్చంద్ర ఘాట్ అనమాట. మళ్ళీ మనం రోడ్డు మీదకి వెళ్ళామంటే చాలా డిస్టెన్స్ అయిపోతుంది. మాకు ఆ కార్యక్రమం పూర్తయ్యేసరికి 12 అయిపోవచ్చిందనమాట. అంటే 11:30 నుంచి 12 మధ్య. ఇంకా ఇప్పుడు మస్ట్ విజిటెడ్కి భైరవ్ దగ్గరకు వెళితే మేము అపరాహ్న స్నానం చేయలేము, పౌర్ణమి, అందులోనూ మార్గశీర్ష మాసము, దత్త జయంతి, ఈ అపరాహ్న సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలనుకున్నాం మేమంతా. సో రోడ్డు మించి వెళితే ఖచ్చితంగా ఆటోల కోసం వీటి కోసం టైం దాటిపోతామనేసి పక్కనే హరిశ్చంద్ర ఘాట్ కదా, కిందికి వచ్చేసాం అనమాట. అక్కడే బోటు మాట్లాడుకున్నాము. మీరు ఇంతకుముందు గంగా స్నానం చేసేటప్పుడు స్పెషల్గా మా 6 కోసం బోట్ మాట్లాడినప్పుడు 2000 రూపాయలు అడిగారు అని మీ అందరితో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఒక షేరింగ్ బోట్ రెడీగా ఉందన్నమాట. సో ఆ షేరింగ్ బోట్లో మనిషికి 150 200 తీసుకున్నారండి. సో మణికర్ణిక అపరాహ్న స్నానం దగ్గర ఆపేయండి అని చెప్పామన్నమాట. మనం షేర్ ఆటోలు ఎలా ఎక్కుతామో, బస్సులు ఎలా ఎక్కుతామో ఇక్కడ బోట్స్ కూడా అంతే. మీరు కావాలంటే రోడ్డు మీద నుంచి షేర్ ఆటోలో వెళ్ళొచ్చు, 100 రూపాయల నుంచి 50 నుంచి 100 వరకు తీసుకుంటారు. లేదా నది మీద నుంచి కూడా మీరు ఇలా వెళ్ళొచ్చు.
అది మీరు స్టే చేసేటువంటి ప్లేస్ని బట్టి మీ షెడ్యూలింగ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ రోడ్డు మీద రూమ్స్ ఉన్నాయనుకోండి, రోడ్ నుంచి ఆటోస్ తీసుకొని ఘాట్ దగ్గరికి వచ్చేస్తే బెటర్. మేమేంటంటే ఘాట్ దగ్గరే ఉన్నాము, మా కార్యక్రమం లాస్ట్లో హరిశ్చంద్ర ఘాట్ దగ్గరే ముగిసింది కాబట్టి మేము ఇట్లా షేరింగ్ బోట్ అనేది మాట్లాడుకున్నాము. అప్పటికే షేరింగ్ బోట్ కూడా వెయిటింగ్ ఉంటుందండి, కొంచెం అందరూ నిండాలన్నమాట. నిండే వరకు వాడు స్టార్ట్ చేయడు. మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక 3 ఉన్నారు, మేము 6 మంది కాబట్టి ఇంకొక 2-3 కోసం వెయిట్ చేయగానే స్టార్ట్ అయిపోయింది. లేదు అంటే మళ్ళీ స్పెషల్గా బోట్ కట్టించుకొని 2000కు తక్కువ లేకుండా ఇచ్చి మనం అపరాహ్న స్నానం దగ్గరకైనా లేదా బోట్ షికార్కైనా వెళ్లాల్సి ఉంటుందన్నమాట. అది కూడా అప్పుడుండే సందర్భాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అది మన చేతుల్లో ఉండదు, వాళ్ళు ఎప్పుడు ఎలా తీసుకుంటారు అనేది. ఇంకేం చేయలేం, క్షేత్రాల దగ్గరకు వచ్చినప్పుడు మనం బేరాలు ఆడుకుంటూ లేకపోతే నువ్వు ఇలా అయితేనే గొడవలు పెట్టుకుంటూ ఉంటే మనకి టైం దాటిపోతుంది. మనకి టైం చాలా ప్రీషియస్ ఇలాంటి వాటి దగ్గర ఏంటంటే ప్రతిదీ కూడా. సో అలాగా మేము 200 రూపాయలు అనుకుంటా ఇచ్చి మణికర్ణిక దగ్గర ఆపేయమని చెప్పాను. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, మీరు కాశీ వచ్చిన తర్వాత ఫస్ట్ గంగా స్నానం కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత భైరవుడి దర్శనానికి వెళ్ళాలి. మీకు ఆరోగ్యం సహకరించకపోయినా, పెద్దవాళ్లతో వచ్చినా చిన్నపిల్లలతో వచ్చినా చాలా లిమిటెడ్గా మొత్తం కాశీయాత్ర ఫలితం దక్కేలా మేమేమేం చేస్తే మంచిది అని మీకుంటే, ఇప్పుడు మాలాగా యాక్టివ్ అయ్యి ఉండి అన్నీ చూడాలి అనే తపనుంటే నేను పెట్టే వీడియోస్ మీకు బాగా యూజ్ అవుతాయి. 1 by 1 తప్పకుండా ఫాలో అవ్వండి. లేదా మాకు ఆరోగ్యం సహకరించదండి, హ్యాండిక్యాప్డ్ మా పేరెంట్స్తో వచ్చాము, లేదా అన్హెల్దీ మా పేరెంట్స్తో వచ్చాము, లేదా వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి, మాకు కూడా ఆరోగ్యం బాగోదండి, బట్ కాశీయాత్ర మొత్తం ఫలితం దక్కాలి, ఏం చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మాత్రం మీరు జస్ట్ కాశీ ఆ గంగను తలపైన చల్లుకోవచ్చండి. లేదా మీకు 5 ఘాట్లు ప్రధానం, మణికర్ణిక, హరిశ్చంద్ర, పంచగంగ, దశాశ్వమేధ్, కేదార్ ఘాట్, ఇవి 5 చాలా ముఖ్యం. కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రదేశం ఏంటంటే మణికర్ణికలో మీకు ఘాట్కి పైకి వెళ్ళంగానే మీకు ఈ ప్రదేశం కనిపిస్తుందండి. దీన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో తవ్వినటువంటి బావి అనమాట. మీకు వర్షాకాలంలో వస్తే పూర్తిగా నిండిపోయి కనిపిస్తుంది. ఇక్కడ నీళ్లు లేకుండా కావాలనే చేస్తున్నారు, ఎందుకంటే ఇదంతా మలినం చేసేస్తున్నారు అందరూ. ఇందులో స్నానం చేస్తే పుణ్యం అనే భావన కరెక్టే, కానీ సరిగ్గా ఉంచకపోవడం వల్ల ఇందులో నీళ్లు లేకుండా కావాలనే చూస్తున్నారనమాట అక్కడ వాళ్ళంతా కూడా. ఎందుకంటే చాలా క్లమ్జీ చేసేస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ఇక్కడ నీరు ఉంటుంది. ఇక్కడ మణికర్ణిక 2 రకాల పురాణ కథనాలు ఉన్నాయి. ఒకటి సతీదేవి, అంటే మనకి దక్ష యజ్ఞంకి సంబంధించినటువంటి కథ తెలుసు కదా. అమ్మవారి శరీర భాగాలు 18 ప్రధానంగా ఎక్కడ పడ్డాయో వాటిని అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుస్తాం. ఇక్కడ కాశీలో విశాలాక్షమ్మ కొలువై ఉంటుంది. అమ్మవారి చెవి పోగు పడ్డటువంటి ప్రదేశం ఇక్కడ మణికర్ణిక, కాశీ విశాలాక్షమ్మగా అమ్మ కొలువై ఉందన్నమాట. మణికర్ణిక అంటే చెవి పోగు, అంటే కర్ణిక అంటే చెవికి సంబంధించినటువంటి మణి, ఆ ఇయర్ రింగ్ ఏదైతే పడిందో ఆ ప్రదేశం. శివుడు దానికోసం వెతుకుతూ విష్ణువు ఇద్దరూ కూడా ఇక్కడే ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని మణికర్ణికగా పిలుస్తారు అనేటువంటి కథను ఒకటి వినిపిస్తుంది. అండ్ పరమశివుడి కోసం శ్రీ మహావిష్ణువు ఘోర తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసేటువంటి క్రమంలో తన చెమట చిందించేలా ఆయన ఒక చెరువుని సుదర్శన చక్రంతో, ఆయన ఒక ప్రదేశాన్ని సుదర్శన చక్రంతో ఎంచుకుంటారట. ఇప్పుడు మనం చూసాం కదా, అదనమాట. అలా ఎంచుకునేటువంటి క్రమంలో, ఆ తపస్సు చేసే క్రమంలో తన స్వేదాన్నే అక్కడ నీటిగా ఇక్కడ మనం చూసే మణికర్ణికలోకి ప్రవాహం సాగేలాగా గంగగా మారింది అనేటువంటి మాట కూడా మనకి పురాణాల ప్రకారం ఇక్కడ చెప్పబడేటువంటి మరొక కథనం అనమాట. స్వామివారి ఆ స్వేదాన్ని కూడా నేను ఇక్కడ సంకల్ప పూజలో వాటిలో పడి ఈసారి షూట్ అనేది పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట. ప్రశాంతంగా పూజ చేసుకుందాము అనేటువంటి తలంపులోని. సో మీకు ఆ స్వేదాన్ని చూపించలేదు, కానీ మన ముందర వీడియోలు ఫస్ట్ కామెంట్లో పెడతాను చూడండి. ఒక ధార కనిపిస్తుందండి. ఇప్పుడు మీకు నేను ఇందాక ఎంటీగా చూపించాను కదా సుదర్శన చక్రంతో తవ్వారు అని, అక్కడి నుంచి గంగలోకి ఒక చిన్న ధార కనిపిస్తుంది. ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి. అణువణువున పరమాత్మను లోపల నింపుకొని ఇది సాక్షాత్ 3,00,00,000 మంది దేవతలు 12:30 గంటల సమయంలో చేసేటువంటి అద్భుతమైన స్నానం అండి. సకల దేవతలు కూడా మనకి అదృశ్య శక్తులుగా మణికర్ణికలో మనకి ఈ టైంలో 3,00,00,000 మంది దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారంట. ముందుగా పార్వతీ పరమేశ్వరులు, ఆ తర్వాత లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత 3,00,00,000 మంది దేవతలు స్నానం చేసే సమయమే అపరాహ్న సమయం మణికర్ణిక ఘాట్ అంటారు. ఇక్కడికి వెళ్ళి మీరు 11:30 నుంచి పిండ ప్రదానాలు కంప్లీట్ చేసుకొని 12:10 నుంచి 1 గంట అపరాహ్న టైం అంటారు. ఆ టైంలో మీరు స్నానం చేసుకుంటే ఆ
దేవతలు స్నానం చేసేటువంటి టైంలో ఆ నీటి ధార ఏదైతే మన శరీరాన్ని తాకుతుందో సకల రుగ్మతలు, సకల పాపాలు, ఆ జన్మ కర్మలు తొలగిపోతాయి అనేది ఒక ప్రగాఢమైన నమ్మకం మాత్రమే కాదండి. గత కొన్నేళ్లుగా నేను కాశీ వస్తూ చెప్తున్నటువంటి మాట, ఆ ఫీల్ని నేను ప్రతిసారి పొందుతూ ఉంటాను. నా జీవితంలో జరిగే మార్పులైనా, నేను అనుకున్నట్టయినా ఏదైనా కూడా అది నేను క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎంత మనస్ఫూర్తిగా మనం అక్కడ ఉండేటువంటి క్రతువులు, భౌతికంగా అక్కడ కనిపించే శవాల దహనము, అరే బూడిదొచ్చి పడుతుంది, అవయవ భాగాలు అక్కడ వేసేస్తున్నారే, పూలదండలు ఉన్నాయే, ఇవి ఉన్నాయే, అవి ఉన్నాయే, నీళ్లలో పురుగులు కనిపిస్తున్నాయే, వీటన్నింటినీ వదిలేసి ఇదొక పరమ పవిత్రమైన గంగా ప్రవాహ తీరం, ఉత్తరవాహినిగా గంగమ్మ ప్రవహిస్తోంది. సాక్షాత్ శివ జటాజూటం నుంచి ఆ తల్లి ఇక్కడ ప్రవాహం అందిస్తోంది. అక్కడ కనిపిస్తున్నది శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో తవ్వినటువంటి ఆ చెరువు నుంచి సాక్షాత్ ఆయన స్వేదమే గంగగా మారి ఇక్కడ మనం స్నానం చేసే అదృష్టాన్ని ఈ జన్మకి భగవంతుడు మనకు కల్పించాడు. ఎంత పుణ్యం చేసుకున్నాం పరమాత్మ, నాకు ఈ జన్మకి ఇంతటి అదృష్టాన్ని ఇచ్చావు అనే ఆ మానసిక భావనను పొందుతూ అక్కడ వాళ్ళు అద్భుతమైన సంకల్పం చెప్పిస్తారు. ఆ పండితులకి మీరు ఒక 500 రూపాయలు లేదా మీ శక్తి రీత్యా ఒక 300 200 చేతిలో పెడితే 20 నిమిషాల పైగా సంకల్పం చెప్పిస్తారండి. అది మీరు ఎన్ని జన్మల కర్మల్ని తొలగిస్తూ నిత్యం మనం చేసే పాపాలన్నింటినీ పటాపంచలు చేస్తూ చెప్పే ఆ సంకల్పం మీరు కాన్సన్ట్రేటెడ్గా వింటే చాలు, అబ్బబ్బా ఎంత అదృష్టం అని మీకు తప్పకుండా పులకింతొస్తుందండి ఒంట్లో. అలా సంకల్పం చెప్పించి మృత్తికా స్నానం అంటారు. అంటే లోపల మట్టిని తీసి మన ఒంటికి పూయించుకొని మళ్ళీ సంకల్పం చెప్పిస్తూ ఆ జన్మ కర్మలు, పితృకర్మలు, మనం ఏ రూపంలో ఎలాంటి పాపాలు చేసి ఉన్నా అవన్నీ ఈ క్షణం మటుమాయమైపోయి మమ్మల్ని పరిశుద్ధమైనటువంటి శరీరంతో బయటపడేయమ్మా, మళ్ళీ మా ఆత్మను శుద్ధి చేసుకొని ఇకనైనా మిగిలిన ఈ జన్మైనా, ఇప్పుడు మనకిచ్చే 100 ఏళ్ళో 60 ఏళ్ళో 80 ఏళ్ల జీవితంలో మిగిలిన జన్మైనా అన్ని భావాల్ని నియంత్రించుకొని మేము జీవించగలిగే శక్తిని ప్రసాదించు గంగమ్మ తల్లి, పరమేశ్వర, కాశీ విశాలక్షమ్మ, అన్నపూర్ణమ్మ, డుండి గణనాథ, భైరవ అని కోరుకుంటూ మనం ఆ 3 మునకలు వేస్తాం చూడండి, అదండి మన జీవితానికి పరమార్థం. కాబట్టి మీరు మణికర్ణిక దగ్గర 11:30 నుంచి పితృకర్మలు చేయాలంటే 11కంతా వచ్చేసేయండి. పితృకర్మలు లేవండి, మా భర్తతో రాలేదు లేదా మా పెద్దవాళ్లతో రాలేదు, మేం మాత్రమే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మాలాగా వచ్చాము అని అనుకుంటే మాత్రము 12:10 అక్కడ ఉండేలా చూసుకోండి. చక్కగా సంకల్పానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. స్నానం చేసుకోండి. స్నానం చేసుకొని ఇంకా మీకు అక్కడ దత్త దేవాలయం, ఇవన్నీ ఇప్పుడు మీకు వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. సో ఇందాక దానికి కంటిన్యూటీ అనమాట. అలా మీకు ఒకవేళ సమయం లేదు, పెద్దవాళ్లతో వచ్చాము అని అనుకుంటే పంచగంగలు, మణికర్ణిక, హరిశ్చంద్ర, పంచగంగ, దశాశ్వమేధ, కేదార్ ఘాట్, ఈ 5 ఘాట్లు మీరు పడవ మీద చూసి అక్కడ జస్ట్ చేత్తో నీళ్లు తీసి మీద చల్లుకున్న స్నానం చేసిన ఫలితమే దక్కుతుంది. స్నానమే చెయ్యాలి అని అనుకుంటే మీరు కేదార్ ఘాట్ దగ్గర చేసుకోవచ్చు, పితృకర్మలు అక్కడ బాగుంటాయి. లేదా పంచగంగ దగ్గర చేసుకోవచ్చు, హరిశ్చంద్ర ఘాట్ దగ్గర చేయొచ్చు. మణికర్ణిక చేస్తే ఇంక అన్నిటి దగ్గర చేసేసినట్టే అనమాట. లేదా దశాశ్వమేధ దగ్గర స్నానం చేసుకొని సాయంత్రం హారతి అక్కడే చూసుకోవచ్చు. మనకి గంగా హారతి అద్భుతంగా గవర్నమెంట్ తరపున నిర్వహించేదైతే మాత్రం దశాశ్వమేధ కళ్ళకి పండగలాగా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. 6:30 నుంచి 7 గంటల మధ్య స్టార్ట్ అయిపోతుంది హారతి అనేది. సో ముందుగా వెళితే ముందుగానే హారతి చూడగలుగుతాం అనమాట. సో ఇదండి, ఒకవేళ మీరు మీ అవకాశాల రీత్యా 1 రోజులో ప్లాన్ చేసుకున్నా, 3 రోజుల్లో ప్లాన్ చేసుకున్నా, అలా గంగా స్నానం కంప్లీట్ చేసి మస్ట్ విజిటెడ్ అని పెట్టుకొని ఆ తర్వాత మధ్యాహ్నం ఎక్కడున్న అపరాహ్న స్నానంకైతే మణికర్ణికకు వచ్చేసేయండి. కాశీ వస్తే మణికర్ణిక స్నానం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఈ మానవ జన్మకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మహానుభావులు, ఋషులు, మునులు అక్కడే సంచరించేవాళ్ళు, ఎవ్రీ టైం వచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నా పర్వాలేదు. లైఫ్ ఇన్ ఏ వన్స్ అని అనుకునే వాళ్ళు మాత్రం చక్కగా ఒక షెడ్యూలింగ్ అనేది ప్రిపేర్ చేసుకొని, మీకు ఒకవేళ ముందు రోజు కుదరకపోయినా తర్వాత రోజైనా వెళ్ళిపోయేటప్పుడైనా 12:10 మీరు మణికర్ణికలో ఉండి స్నానం చేసుకునేలాగా చూసుకోండి. ఒకవేళ మీ మనసులో ఏమన్నా అక్కడ ఉండే భౌతిక పరిస్థితులు కొంచెం అసహ్యకరంగా అనిపించి మీ మనసు ఒప్పుకోకపోతే కనీసం నీళ్ళన్నా చల్లుకోండి. అందరినీ మనం ఒప్పించలేమండి. కొందరు వాళ్ళ మానసిక భావం నుంచి బయటకు రాలేరు. అంటే ఓసిడి ఆలోచనలు ఉంటాయి కదా, చాలా నీట్నెస్, చాలా మాకు ఇలా ఉండాలి అని చెప్పి అదేం చేయలేము. భగవంతుడు అది వాళ్ళకు పెట్టిన భావన. కాబట్టి మీరు నీళ్ళైనా చల్లుకునే ప్రయత్నం చేసి దండం పెట్టుకోండి. మన మానసిక భావన అంతే.
సో చూసారుగా, ఇలా మేమైతే వచ్చిన తర్వాత సంకల్ప స్నానం చేసుకున్నాం. ఒక్కొక్క పర్సన్ మేమైతే 500 రూపాయలు ఇచ్చామండి. బోటుకి షేరింగ్లో వచ్చాం, 200 రూపాయలు ఇచ్చామండి. మృదుల గారు అయితే అమ్మవారికి పసుపు కుంకుమ చీర ఇవన్నీ తెచ్చుకున్నారు. అండ్ వాళ్ళ చెల్లెలు కూడా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా జాకెట్ పీస్ ఇలాంటివి తెచ్చుకున్నారు. అండ్ ఈసారి చెప్పాను కదా, మొత్తం సంకల్పం మృదులా గారిదేనండి. నేనైతే మట్టిని తీసుకొచ్చాను పుట్టమన్ను ఇంటి దగ్గర నుంచి. అండ్ పంచగవ్య దీపాలు మీకు తెలుసు కదా, శ్రీకృష్ణ పూజా స్టోర్కి సంబంధించి స్వచ్ఛమైనవి దొరుకుతాయనే నమ్మకం, తన దగ్గర పూజా ఐటమ్స్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా. సో నేను పంచగవ్య దీపాలు కూడా ప్యాక్ చేసుకున్నా, ఎందుకంటే అక్కడ నదీమ తల్లికి ఎలాంటి కలుషితం జరగకూడదు అని చెప్పేసి మేము ఒక 2 సార్లు గంగా స్నానానికి సంబంధించి ఒక్కొక్కరికి 12 నుంచి 15 పంచగవ్య దీపాలు అండ్ మట్టి ఈ 2 నేను తెస్తే, ఇక్కడ పుష్పాల నుంచి ఇంటి దగ్గర నుంచే మారేడాకుల నుంచి ఎవ్రీథింగ్ కూడా మృదుల గారు క్యారీ చేశారు. నేతి దీపాలు, నేతి వత్తులు, పసుపు కుంకుమ, గంధము, కిస్మిస్ పళ్ళు, ఇలా కావలసినవన్నీ షోడశోపచారాలతో చేసుకునే విధంగా ఆవిడ క్యారీ చేసుకొని వచ్చి మా అందరికీ పంచారు. అండ్ ఈ చిన్న మట్టి శివలింగాలు కూడా ఆవిడ ఇంటి దగ్గర తయారు చేసుకొని తీసుకొచ్చారు. రీసెంట్గా ఆవిడ 108 మందితో పూజ చేసుకున్నారట ఇంట్లోని. సో అలా ఆ లింగాలు ఇంకా ఉంటే వాటిని తీసుకొని వచ్చేసారు. సో నేను ఆవిడ 16 సోమవారాల వ్రతంలో ఉన్నాం కాబట్టి 16 లింగాల కింద పెట్టుకున్నాం. మిగతా వాళ్ళంతా 5 లింగాల కింద పెట్టుకున్నారు. సో నాదైతే ఇంకా 16 మండేస్ పూజ కంప్లీట్ అవ్వలేదు. నేను నెక్స్ట్ వెళ్ళేటువంటి డెస్టినేషన్ అంటే స్వామివారు ఇంకా 2 ప్రదేశాలు అనుకుంటున్నాం. వాటిలో ఇంకా స్వామివారు నిర్ణయించాల్సిందైతే ఒకటి ఉందన్నమాట. ఇలా మేమైతే ప్రస్తుతానికి అక్కడ చక్కగా శివలింగాన్ని తయారు చేసుకొని లింగాష్టకం చదువుకుంటూ తృప్తిగా పూజ చేసుకొని అభిషేకం చేసుకొని స్వామివారిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసుకున్నాం. మీరు ఏ నది దగ్గరకు వెళ్ళినా కూడా చక్కగా ఉన్నంతలో అక్కడ మట్టితోటే లింగం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ॐ नमः शिवाय 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 काशी विश्वेश्वर जय महाकालेश्वर ओंकारेश्वर अमलेश्वर श्रीरामलिंगेश्वर अरुणाचलेश्वर पाहिमां ईशा पाहिमां केदारेश्वर नमो नमः ओम नमः शिवाय 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 ఇదంతా కూడా మేము మా షెడ్యూల్లో అంటే మా ప్రణాళికలో మణికర్ణిక దగ్గర ఈసారి తప్పకుండా స్వామివారిని తయారు చేసుకుని మనం అందరం పూజ చేసి నిమజ్జనం చేయాలి అని మేము ముందుగానే మా ప్రణాళికలో రాసి పెట్టుకున్నాము. సమయాన్ని కూడా వెచ్చించుకున్నాం. మధ్యాహ్నం అంటే మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 3-4 వరకు ఇక్కడే గడపాలనుకున్నాం. దీని తర్వాత కేదార్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. 4:30కి స్టార్ట్ చేస్తారనమాట కేదార్ ఘాట్ దగ్గర గౌరీ కేదారేశ్వరుడికి. ఇది మా ప్లాన్ అనమాట.
సో మేమిక్కడ చక్కగా పూజ చేసుకొని వచ్చిందే దత్త జయంతి కోసం కదా, మణికర్ణిక దగ్గర శ్రీపాద శ్రీ వల్లభులు 18 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆయన దత్తాత్రేయుల వారికి సంబంధించిన నిజం స్వయంభూ పాదాలనేవి మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఆరెంజ్ కలర్ టెంపుల్ లాస్ట్ ఇయర్ కూడా మన వాళ్ళందరికీ చూపించానండి. అనుకోకుండా నేను ఫస్ట్ టైం అప్పుడు చూశాను అని చెప్పి ఈసారి స్వామివారు మళ్ళీ రప్పించుకున్నారు. అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది అని చెప్పేసి ఈ స్నానం తర్వాత జరిగిన క్రతువులు చూసినప్పుడు నాకు అర్థమైందనమాట. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఇలా స్నానం కంప్లీట్ చేశాక దత్తుడి దర్శనం కూడా చూపిస్తానండి. దండం పెట్టుకోండి అందరూ. నేనైతే స్వామివారికి పుట్టినరోజు కదా, ఇంటి దగ్గర నుంచే ఒక పట్టు పంచె పసుపు రంగులో కొని తెచ్చానండి. అది సమర్పించాను, స్వామివారి మీద వేశారనమాట. చాలా ఆనందం అనిపించింది. అయితే మా ప్లాన్ ఏంటంటే మణికర్ణిక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అక్కడ శ్మశానాలు అవి ఉంటుంది కదా, మణికర్ణిక అంటేనే మహాశ్మశానం, అసలు కాశీ అంటేనే మహాశ్మశానం, లోపలుండే విశ్వనాథుడు అనుకుంటాం. కాదండి, మీరు కాశీ వచ్చి మణికర్ణిక దగ్గరకు వచ్చి అక్కడ శవ దహనాలు చూస్తే కించిత్ కూడా మీకు లోపల భయం ఉండదన్నమాట. అలా చూసి ఇది జీవితం, అసలైన లైఫ్ అంటే ఏంటో మీరు అక్కడ శవ దహనాలు చూసినప్పుడు, మణికర్ణిక దగ్గర జరిగే క్రతువులు చూసినప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. అది చూసి దండం పెట్టుకున్న తర్వాత మేము మస్ట్ విజిటెడ్కి వెళ్ళిపోవాలి అని అనుకున్నాం. కేదార్ ఘాట్ దగ్గరికి వెళ్ళి అభిషేకం అయ్యాక అప్పుడైనా భైరవుడి దగ్గరికి వెళ్దాము, దర్శనం చేసుకుందాము అని మా ప్లాన్. కానీ ఆ తర్వాత అనుకోకుండా మాది మొత్తం కూడా టర్న్ అయిపోయిందండి. ఎలా అంటే మీకు ఇక్కడ ఒక మాట, ఏదైనా తప్పు చేసినప్పుడు లేదంటే అది పొరపాటని మనకు తెలిసినప్పుడు నలుగురితో పంచుకుంటే అది వాళ్ళకి ఉపయోగపడచ్చు, వాళ్ళు చేయకుండా కావచ్చు, లేదా మనం చేసినటువంటి ఆ పాపం పోతుంది అని కూడా మనకు శాస్త్రం చెప్తోందనమాట. సో ఇక్కడ గంగమ్మ దగ్గర స్నానం చేస్తూ ఈ క్షణంకి నాకు అది తప్పని నాకు తెలియలేదు. కానీ ఆ తర్వాత దత్తుడు నాకు చేసిన మాయ ద్వారా లాస్ట్ ఇయర్ నేను ఈ మిస్టేక్ చేశాను, అందుకే దత్తుడు మళ్ళీ రప్పించుకొని ఈ కర్మని ఇక్కడే కరిగించాడు అని అనిపించింది. దత్తాత్రేయుల వారిని నమ్ముకుంటే మన ప్రేక్షకులతో చాలా మందితో చాలా సందర్భాల్లో నేను చెప్పాను, కర్మను తొలగించగలిగేటువంటి శక్తి గురువుకి మాత్రమే ఉంటుందండి. అది మీరు ఈ జన్మలో చేసిన కర్మ మనసా వాచా కర్మణ మీది ధర్మమైన న్యాయమైనటువంటి జీవిత మార్గం అయితే తప్పకుండా ఆ మిస్టేక్ని మనకి తెలిసేలా చేసి ఆ కర్మను అక్కడికక్కడే తొలగించేలా చేసి మళ్ళీ మనల్ని పవిత్రమైన ఆత్మతో పవిత్రమైనటువంటి జీవన విధానంతో ముందుకు నడుపుతాడనమాట గురువు. అదే గురువుకుండే గొప్పతనం. మనలో ఉండే దుర్గుణాల్ని తొలగించి మంచి మార్గంలో నడిపేవారే గురువు. అది మీరు గురువుని నమ్మాలి మనసా వాచా కర్మణ. అప్పుడు ఆయన చేసే ప్రతి లీల మీ మనసుకి తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ అండి నేను సాయి లోగబాల అనేటువంటి బాబా గారికి సంబంధించినటువంటి ఒక సేవా ట్రస్ట్ ద్వారా ఇదే మార్గశీర్ష పౌర్ణమికి కాశీకి రావడం జరిగింది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టికెట్స్ వాళ్లే భరించారు, మనకక్కడ సదుపాయాలు కల్పించారు. వాళ్ళు గత 2 ఏళ్లుగా షిరిడి సాయిబాబా వారికి చౌకీ ఘాట్ అంటే హరిశ్చంద్ర ఘాట్ పక్కనే చౌకీ ఘాట్, ఇప్పుడు మేము స్టే చేశాం కదండి అదే ఘాట్ దగ్గర అనమాట. లాస్ట్ ఒక 2 ఏళ్లుగా వాళ్ళు పౌర్ణమి రోజున బాబాకు సాయంత్రం పూట గంగా హారతి నిర్వహించడం జరుగుతోందనమాట. అయితే మన ఛానల్ వ్యూవర్స్కి తెలియాలి, ఎప్పుడైనా పౌర్ణమి నాడు ఎవరైనా రావాలనుకున్నా లేదా అనుకోకుండా పౌర్ణమి రోజు కాశీలో ఉన్నాము అనుకున్నా బాబా హారతికి వాళ్ళందరూ అటెండ్ అవుతారు, గంగమ్మకి బాబా తరపునిచ్చేటువంటి హారతిగా అందరూ అటెండ్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని లాస్ట్ ఇయర్ వాళ్ళు పిలవడం జరిగింది. మన ఛానల్ని ఇన్వైట్ చేస్తే మీ అందరితో పంచుకున్నాను, ఆ హారతి చూపించాను, వాళ్ళు ఎలా ఏర్పాట్లు చేశారు చెప్పాను, మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ కూడా లాస్ట్ ఇయర్ నేను పిన్ టు పిన్ ఎలాంటి మొహమాటము లేకుండా ఏది దాచకుండా మీ అందరితో పంచుకున్నాను అనే విషయం మీకు తెలుసు కదండి. అయితే ఈసారి వచ్చింది మాత్రం మనం స్వయంగా అనమాట. అంటే నా అంతటి నేనే దత్త జయంతికి కాశీలో ఉండాలనుకున్నాము. అనుకోకుండా 3 రోజుల ముందర తెలియడము, మృదుల గారు వెళ్తున్నారు అని తెలిసి సో దత్తాత్రేయుడు చేసినటువంటి లీలగా నేను అనుకున్నా. కానీ ఇక్కడ స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కేదార్ ఘాట్ దగ్గరికి వెళ్ళి అభిషేకం అయిపోయిన తర్వాత మస్ట్ విజిటెడ్కి వెళ్ళిపోదాము అని అనుకునేటప్పుడు అనుకోకుండా అక్కడ హారతి, అంటే మనం ఉన్నది చౌకీ ఘాట్లోనే కదా, అక్కడ రూమ్ తీసుకున్నాం మనం. సో అక్కడ హారతి అనేది స్టార్ట్ అవుతుంది. బాలశరవణన్ గారు కనిపించారు, అంటే సాయిలోగ బాల ట్రస్ట్ CEO అనమాట. సో వారు కనపడడం, వారిని పలకరించడం, ఇక్కడికి రండమ్మ హారతి దగ్గరకని అక్కడికక్కడే ఆయన VIP పాస్ అనేది ఇచ్చేశారు. సో మీకోసం చూస్తూ ఉంటాం, మీరు వచ్చాకే మొదలు పెడతాం అని అనగానే మేము అలసిపోయి ఉన్నాము. అయినా కానీ అండి రూమ్లోకి వెళ్ళిపోయాము. ఎక్కడికో అనుకున్న షెడ్యూల్ మొత్తంని కూడా అక్కడ మొత్తం హారతి దగ్గరకు వచ్చేసి
హారతి మొత్తం చూసి ఆ తర్వాత వాళ్ళు అన్నదానం చేశారు. ఆ అన్నదానంలో పాల్గొని వాళ్ళు దుప్పట్లు అవి పంచుతూ ఉంటారనమాట. సో ఈ సేవా ట్రస్ట్ తరపున ఫండ్స్ అనేవి రైజ్ చేసి ఆ డబ్బుని వాళ్ళు ప్రతి పౌర్ణమికి కాశీలో అన్నదానం చేయడము, అక్కడ ఉండే పేదవాళ్ళకి దుప్పట్లు లాంటివి పంచడము, సేవా కార్యక్రమాలు చేయడం, ఇలాంటివి సాయిలోగబాల ట్రస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందులో పాల్గొనేలాగా బాబా మలిచారా? బాబా కూడా గురువే, గురుస్వరూపం, సాక్షాత్ నిదర్శనాలు చూపేటువంటి గురుస్వరూపం షిరిడి సాయినాథుడు. అలాంటిది సో బాబా అటువైపు మమ్మల్ని టర్న్ చేసేసి మా షెడ్యూలింగ్ మొత్తం ఇంకా మస్ట్ విజిటెడ్కి వెళ్లకుండా మార్చేశారనమాట. ఎందుకు అనేటువంటి కారణాన్ని కూడా నా మనసులో వెలిగేలాగా చేశారు. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు అండి మేము హారతి వరకు మాత్రమే కవర్ చేయగలిగాం. ఆ తర్వాత నారాయణ శాస్త్రి గారు అక్కడ ఘాట్ దగ్గర కలవడము, అనుకోకుండా ఆయన గుర్తుపట్టి అమ్మ మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మన ఘాట్ గురించి చెప్పడం, చాలా మంచి స్పందన వచ్చి ప్రతి ఒక్కరూ నన్ను కలిసి పలుకరించి వెళ్ళటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక్కసారి మీరు మన ఇంటికి రావాలమ్మా అని చెప్పి ఆ రోజు ఆయన ఆహ్వానించిన వెంటనే మాకు తెలియకుండానే ఒక పెద్ద పండితులు మమ్మల్ని ఆహ్వానించారు కదా అని చెప్పేసి ఏ కార్యక్రమం కోసం అయితే మేము వచ్చామో అది మరచిపోయి అదంతా కూడా నేను చెప్తేనే మా వాళ్ళంతా వచ్చేసారండి. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే హారతి తీసేసాం కదా వీడియో, అండ్ మేము నలుగురికి చెప్పాలనుకున్నదంతా షూట్ చేసేసుకున్నాం కదా అనుకున్నాను తప్ప చివరి వరకు ఉండి అన్నదానంలో వాళ్ళు పాల్గొనాలి, దుప్పట్లు అవి పంచుతారు, అక్కడ కూడా ఉండి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాతే మన బాధ్యత తీరుతుంది అనేది నేను మర్చిపోయాను అనేది ఈ సంవత్సరం నాకు బాబా తెలియజేశారు ఒక గురువు రూపంలో, అది కూడా దత్త స్వరూపంలో తెలియజేశారు అని అనుకున్నాను. సో ఆ మిస్టేక్ని ఈ సంవత్సరం అలా నాకు కవర్ చేశారండి. నేను అనుకోకుండానే ఆ ఘాటు దగ్గరే దిగడం, మళ్ళా ఏదో ప్లానింగ్ ఉంటే ఇటువైపు టర్న్ చేసి క్రితం సంవత్సరం ఏదైతే వెలితిగా ఉంచేసి మధ్యలోనే ఆపేసి నారాయణ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళిపోయానో మిగిలిన క్రతువుని నేను మిస్ అయ్యి బాబాని తండ్రిగా భావిస్తారండి. బాలశరవణన్ గారు నా తండ్రి, నా కన్న తండ్రి అని బాలశరవణన్ గారు అనుకుంటారనమాట. ఏం చేసినా నా తండ్రి నాకు మంచే చేస్తాడు అని. ఆయన మనసు నొచ్చుకుందనమాట. లాస్ట్ ఇయర్ మేము సడన్గా నారాయణ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళిపోయాము ఆ కార్యక్రమాన్ని వదిలేసి. ఆయన అన్నారు మాతో, మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్ మాతోనే ఉండి ఉంటే రేపు నారాయణ శాస్త్రి గారిని కలిసే అవకాశం నేను ఇప్పించేవాడిని కదా, మీరు ఇక్కడ అన్నదానం కానీ ఈ దుప్పట్లు పంచేటప్పుడు కానీ మిస్ అయ్యారండి అని మాతో పంచుకున్నారు. మాకు ఆ టైంకి అంత ఆలోచన నాకు రాలేదనమాట. నేను చెప్పేసరికి మా వాళ్ళు నాతో వచ్చేసారు లాస్ట్ ఇయర్. బట్ ఈ సంవత్సరం ఇదే ఘాట్కి రప్పించుకోవడం, అనుకోకుండా హారతిలో మొత్తం చూసే అవకాశం, హారత్ అయిన తర్వాత అన్నదానం మొత్తం కంప్లీట్ అయ్యి వాళ్ళు ఒక 2 పాటలు రిలీజ్ చేశారనమాట బాబాకి సంబంధించి. తెలుగులో ఇంకొక 2 లాంగ్వేజెస్లో బాబా హారతి, బాబాకి సంబంధించిన సాంగ్స్ అవి రిలీజ్ చేసి కేక్ కట్ చేసి దుప్పట్లు పంచి సేవా కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయ్యి అక్కడ నిర్మానుష్యంగా మారిన తర్వాత అక్కడ కదిలేలాగా బాబా అంటే తన కొడుకు లాస్ట్ ఇయర్ మా వల్ల ఏదైతే బాధపడ్డారో అది ఈ సంవత్సరం కవర్ చేయించారు. దానికోసం మళ్ళీ దత్త జయంతి పౌర్ణమి నాడే ఇక్కడికి రప్పించారు చూడండి. అలా ఉంటుందండి. మనం అంటే నేను కూడా ఒప్పుకుంటున్నాను ఇక్కడ తప్పు చేశాను, వాళ్ళు నన్ను రప్పించుకున్న తర్వాత మధ్యలోనే వదిలేసి నా సొంత దీనికోసం ఆలోచనతో వెళ్ళిపోయాను. సో అక్కడ తన బిడ్డ బాధపడ్డాడు, అది మళ్ళీ ఈ సంవత్సరం ఇలా నెరవేర్చారు. ఇది కూడా నేను సరిదిద్దుకున్నదే. అంటే దత్తుడు నా కర్మని మళ్ళీ ఈ రూపంలో కరిగించేశాడు. మొత్తం భోజనాలు మేమే వడ్డించామండి. మొదలు పెట్టినప్పటి నుంచి ఈ గిన్నె ఖాళీ అయ్యే వరకు మొత్తం సాధు పుంగవులకు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేమే వడ్డించామన్నమాట. నేను, మృదుల గారు, మా టీం అంతా కూడా. అలా భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తాడో మనం చెప్పలేం. గురువు ఎక్కడైనా గురువేనండి. నేను నా దత్తుడిని మార్గదర్శకంగా, లేకపోతే నన్ను నడిపేది నా దత్తుడే గురువుగా నేనెలా నమ్ముతాను, వారికి బాలశరవణన్ గారికి సాయిలోగబాల ట్రస్ట్కి బాబానే దిక్కు, బాబానే సర్వస్వం. సో వాళ్ళ సంస్థకు సంబంధించిన పౌర్ణమి హారతి తెలియాలి, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు తెలియాలి అనేటువంటి తపనతో లాస్ట్ ఇయర్ మాకు అన్ని ఖర్చులు భరించి మమ్మల్ని కాశీకి రప్పించుకొని మన మాధ్యమం ద్వారా మన ప్రేక్షకులకు తెలియాలి అని అనుకున్నారు. ఈ ఇయర్ నేను చేసినటువంటి, అంటే వాళ్ళు పిలిపించుకున్న తర్వాత నేను చేసిన ఒక చిన్న లోటు వాళ్లను బాధ పెట్టింది. ఆ భర్తీని నాకది కర్మగా ఉండిపోకూడదు అని నా దత్తుడు నాతో అక్కడికక్కడే ఆ రోజే తన జయంతి రోజునే మొత్తం నా ప్లాన్స్ అన్నీ టర్న్ చేసేసి, సో ఆ కర్మను అక్కడే కరిగించుకునేలాగా ఏదైతే రుణం వాళ్ళకి నేను ఉండిపోయానో ఆ రుణాన్ని తీర్చించేసి మళ్ళీ బాలశరవణన్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా బాబా దత్తుడు ఇద్దరూ చేసి నన్ను పంపించారేమో అని ఆ క్షణం నాకు అనిపించింది.
సో అలా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అనేటువంటి వివరాలతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నా మనసులో ఉన్న ప్రతి భావాన్ని పంచుకుంటున్నానండి. ఇలా నా కర్మను తొలగించుకున్న తర్వాత, దత్తుడే తొలగించాడు అని భావించిన తర్వాత మరొక సంకల్పం కూడా తీసుకున్నాను. ఇంకెప్పుడు కూడా ఎవరి దయాదాక్షిణ్యాలతో లేదా ఇంకొకరు నాకు డబ్బులు పెట్టి నేను క్షేత్ర దర్శనాలు చేసుకునే పరిస్థితి ఈ జన్మకు నాకు ఇవ్వకు. నా దగ్గర ఎంతుంటే అంతలోనే ఏ దర్శనమైనా, ఏ జ్యోతిర్లింగమైనా, నీ కాశీ దర్శనమైనా చేసుకోవాలి స్వామి. ఎవ్వరి నుంచి ఒక రూపాయి కూడా వద్దు, నా కష్టార్జితంతోనే రావాలి అని అక్కడ గంగమ్మ సాక్షిగా శివయ్యకు చెప్పుకున్నాను. సో ఇదండి, ఎందుకో మీ అందరితో పంచుకోవాలి అని చెప్పి ఈ వీడియోలోనే మీ అందరితో షేర్ చేసేసుకున్నాను. నా మనసుకి ఇప్పుడు హాయిగా ఉంది. సో నెక్స్ట్ ఏం జరిగింది అనే విశేషాలతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఏమన్నా పొరపాట్లు కనిపించి ఉన్నా, వినిపించి ఉన్నా క్షమించండి. జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ.